సువర్ణ జ్యువెలరీ సారీ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగం గురించి చెప్పబోతున్నారు? నాగేశం దారుకావనే, దారుకావనం అనే ప్రాంతంలో ఉన్నటువంటి నాగేశ్వర లింగం గురించి చెప్పుకుంటాం. అయితే మనకి 3 చోట్ల కనపడతాయి ఇవే పేరుతోటి. ఒకటేమో ద్వారక దగ్గర గుజరాత్లో, ఇంకొకటేమో మహారాష్ట్రలో ఔంధ్ జిల్లాలో ఉన్నటువంటిది ఒకటి, తర్వాత ఉత్తరాఖండ్లో అల్మోరా జిల్లాలో ఉన్నది ఇంకొకటి. ఈ 3 దేవాలయాల్ని నాగేశ్వర శివలింగంగానే ప్రఖ్యాతి. ఆ ప్రాంతం వాళ్ళు ఇదే నాగేశ్వరం అంటారు. నేను చూసింది మాత్రం దారుకావనంలో చూసా. నాగేశ్వర పేరే దారుకావనము అని ఉంది. అయితే మనకి ఈ ద్వారకా సోమనాథు ఆ కథలు మనం దీంట్లో చూస్తాం కదా, అంటే పురాణాల్లో కనబడ్డప్పుడు వాటి మధ్యలోనే నాగేశ్వరుడు ఉన్నాడన్న ప్రస్తావన కనపడదు, కానీ కథ కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ దారుకావనంలో ఉన్న నాగేశ్వరం చాలా ప్రత్యేకమైంది. అది ఎట్లా కనపడుతుంది, నేను చూసిందే చెప్తున్నా. ద్వారక దగ్గర ఉన్నది. ద్వారక నుంచి భేట్ ద్వారక వెళ్ళటానికి దారి ఉంది. భేట్ ద్వారక అంటే సముద్రంలోకి వెళ్తామన్నమాట. సోమనాథ్ చూసాం, సోమనాథ్ నుంచి ద్వారక వెళ్ళాం. ద్వారకలో ఏముంది, కృష్ణుడు మందిరము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మందిరాలు ఇవన్నీ చూసిన తర్వాత భేట్ ద్వారక వెళ్ళటానికి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తుంటే రుక్మిణీదేవి తవ్వించిన బావి అవి ఇవి దేవాలయాలు కనపడతాయి. ముందుకెళ్తే మనం సముద్ర తీరంలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బోట్లు లాంటివి ఎక్కి ఆ మధ్యలో సముద్రం మధ్యలో ఉన్న భేట్ ద్వారకను చూస్తాం. దానికి వెళ్ళే దారిలోనే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉందని చెప్తారు. ఓకే. అక్కడ గోపీ తాలాబ్ అని ఒక ఇది కూడా ఉంది. ఏమిటి, ఒక రకమైన చెరువు. అక్కడి నుంచి మట్టి తెచ్చుకుంటారు అందరూ. అది కొంచెం గంధం రంగులో ఉంటుంది. గోపీ తాలాబ్ చూపిస్తారు, గైడ్స్ చూపిస్తూ తీసుకెళ్తారు. ఈ నాగేశ్వరం దారుకావనం అనే చోట నాగేశ్వరం ఉంది, పెద్ద శివలింగం. అది కూడా బాగా విశాలమైన ఆలయం, చాలా పెద్దది. బయట నుంచి ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఏం చేస్తారంటే అక్కడ శివలింగం పైన కనపడుతూ ఉంటుంది, మనకి స్వామివారు కనపడుతూ ఉంటాడు. యువతలు కూర్చోబెట్టి అభిషేకాలు చేయిస్తారు. ఆయన మీద మనతోటి భక్తులతోటి చేయించి చివరికి ఒక చెంబు తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు పోస్తారనమాట. మనం ఈ క్షేత్రంలో పూజ చేసుకునే విధానం కనపడుతుంది. ఎవరైనా విఐపీలు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్తారేమో, మరి మేము వెళ్ళిన రోజున అలా తెలియలేదు. అక్కడే చేయనప్పుడు ఎందుకు అనుకున్నాం మేము. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తారు, క్షేత్రంలో చేసుకోవచ్చు కదా అని. ఈ దారుకావనంలో ఉన్న నాగేశ్వర లింగానికి ఒక ప్రత్యేకమైన గాథ చెప్తారు. దారుకావనం అంటే ఇప్పుడు చూడు, మనకి అప్పట్లో ఏమేమి ఉండేవి వనాలు, కామ్యకవనం అనే ఒకటి, అడవుల పేర్లు కొన్ని ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. అవును. ఈ వింధ్యాటవి ఇట్లా అవి కనిపిస్తాయా. అలాగే ఈ దండకావనం అదొకటి, కామ్యకవనం. తర్వాత ఈ ఇది దారుకావనం అనేది ఒక ప్రత్యేకమైన అడవులు అనమాట అవి. అదే ఈ ప్రాంతంలో దారుకుడు అనే రాక్షసుడు, దారుక అని అతని భార్య. ఆమె మహాపార్వతీదేవి భక్తురాలట. అమ్మవారితోటి బాగా ఆమెను పూజించి ప్రత్యక్షం చేసుకుని ఆమె ఏం వరం కోరుకుంది, తను నివసించే అడవి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో వచ్చేలాంటి వరాన్ని పొందిందట. ఆ భార్యతో కలిసి వాడు ఎక్కడికైనా వెళ్తాడు. ఆమె వాళ్ళు ఏ అడవిలో నివసిస్తారో ఆ అడవి వాళ్ళతో పాటు నడిచి వెళ్ళిపోతుంది అక్కడికి. అలాంటిది ఈ దారుకావనం. ఆ దారుక ఆ రాక్షస జాతికి రాణి. అదే ఆమెతో పాటే ఆ అడవి, ఆమె నివసించే అడవి కాబట్టి దానికి దారుకావనం అని పేరు వచ్చింది. అది ద్వారక కాదు, దారుకగా కనపడుతుంది. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చాలామంది భూమి మీద రకరకాల వాళ్ళని ఈ అడవితో వెళ్ళిపోవటం, వాళ్ళు అక్కడ వాళ్ళకున్న ప్రదేశాన్ని అంతా లాగేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ నుంచి చెట్లు తీసుకొచ్చి అక్కడ పాతామంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోవాలి. అదేగా, ఇట్లా చాలా సతాయించేసేవాళ్ళు. ఎక్కడెక్కడ యజ్ఞాలు అవి జరుగుతుంటే అక్కడంతా యజ్ఞవేదికల్ని పాడు చేసేవాళ్ళు. యజ్ఞం జరుగుతుంది, సడన్ గా చెట్లు మొలుచుకొచ్చాయి. అక్కడ యజ్ఞం ఎట్లా జరుగుతుంది, చెట్ల మధ్యలో అంత ఇరుగ్గా ఉంటాయి. అవును. దాంతో అక్కడ మతంగ మహాముని ఒక ఆయన, వీడు భూమి మీద ఎవరినైనా ఇబ్బంది పెడితే వాడి తలకాయ పగిలిపోతుందని శపించారు. ఇప్పుడు ఏం చేయాలి, అందుకని దారుకుడు ఏం చేశాట, సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ సముద్ర మధ్యమే ఇప్పుడు ద్వారక ఉన్న ప్రదేశం. ఇప్పుడు అక్కడ సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది కదా. వెనక్కి వెళ్ళిపోయింది. ఇది వరకు సముద్రంలోనే ఉండేది ఈ ప్రాంతం. ఈ సముద్రంలోకి ఈ వనం వెళ్ళిపోయింది, అడవి.
నీళ్ళల్లో ఉండేది. ఆ దారిని పోయే పడవల్ని ఓడల్ని అన్నిటి పట్టేసేవాళ్ళు, అందులో ఉన్న ఆహారం అంతా లాగేసుకునేవాళ్ళు, మనుషుల్ని బందీల్ని చేసేవాళ్ళు, కుదిరితే తినేసేవాళ్ళు. ఎంత రాక్షసులు కదా. అప్పుడు ఆ సమయంలో సుప్రియుడు అనే ఒక వైశ్య వ్యాపారి ఈ ప్రాంతానికి వచ్చాడు. వస్తే అతన్ని పట్టుకున్నారు. ఈ సుప్రియుడు మహాశివభక్తుడు. శివ పూజ లేకపోతే ఆహారం కూడా తినడు. తెల్లవార్లు మెలకు అలాగే ఉంటాడు, నిరాహారంగా. పరమభక్తిపరుడుగా ఉన్నాడు. సరే, ఈ అడవిలో వీళ్ళ మధ్య బందీగా దొరికిపోయాడు. అతనితో పాటు ఇంకో కొంత సమాజం ఉంది. ఇతను ఎప్పుడూ శివనామస్మరణ చేసుకునేవాడు. ఏదో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుని పూజించుకునేవాడు, ఎంత చిన్నదో. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దుఃఖము, ఈ కష్టాన్ని ఎట్లా చేయాలి? భగవన్నామ సంకీర్తన చేస్తే దుఃఖాలు కష్టాలు తీరుతాయి, కనీసం దారి కనపడుతుంది, సంతోషం వస్తుంది. ఆనందమయుడు పరమేశ్వరుడు నామస్మరణ చేసిన కొందికి సంతోషాన్ని కలిగిస్తాడు. అందరికీ నేర్పాడు. వీళ్ళందరూ శివనామస్మరణ చేసుకునేవాళ్ళు. ఈ దారుకుడు సహించేవాడు కాదు. అందరినీ నోర్లు ముయించి చివరికి అసలు దీన్ని మొదలుపెట్టింది ఎవరని ఈ సుప్రియుణ్ణి పట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ శివలింగాన్ని ఇట్లా పట్టుకున్నాడట. రక్ష రక్ష పాహిమాం పాహిమాం అని. ఈ చిన్న శివలింగం ఏం రక్షిస్తుందని దారుకుడని ఆ సుప్రియుణ్ణి చంపపోయాడు. ఇతని చేతుల్లో ఉన్నటువంటి చిన్న శివలింగంలో నుంచి పరమేశ్వరుడు ఉద్భవించాడు. ఆ దారుకుడిని సంహరించి ఆ అడవిని సమూలంగా నాశనం చేశాడు. అది ఇట్లా భూమి మీదకి వచ్చేసింది. అక్కడ ఈయన వెలిశాడు. ఒక పెద్ద అంటే ఒక చిన్న శివలింగం నుంచి మహాద్భుత శక్తి స్వరూపుడుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాక అక్కడ నాగేశ్వర స్వరూపంతో వెలిసి ఉన్నాడు. ఈ నాగేశ్వరానికి అక్కడ కూడా ఇలాంటి కథే చెప్తారు. మహారాష్ట్రలోనూ ఇంచుమించుగా ఇలాగే ఒక వ్యాపారి దగ్గర నుంచి ఆయన చేతిలో ఉన్న చిన్న లింగంలో నుంచి శివుడు వచ్చాడని. అక్కడ ఉత్తరాఖండ్లో కూడా అదే కథ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దారుకా వనం అనేది మాత్రం ఇక్కడ ఉంది. ఏదైనా అయి ఉండొచ్చు, మూడు చూస్తే చూసేయండి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదే నాగేశ్వరం అంటే ఇది కాదనకూడదు. ఎక్కడుంటే అక్కడ స్వామి చూసి రావటమే, అంతే కదా. ఈ మనం ద్వారక వెళ్ళినప్పుడు సోమనాథ్ వెళ్ళి ద్వారక వెళ్ళామనుకో, అప్పుడు ఈ వీరిని కూడా చూసేసేయచ్చు. లిస్ట్లో కనపడుతున్నాడు కదా. అవును అవును. ఈ 12లో 8వ వాడుగా నాగేశ్వరం దారుకావనే అని చెప్తున్నారు కదా. నాగేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే ఏంటంటే ఏ పనైనా అవుతుందట. స్వామివారికి దండం పెడితే చాలు. ఓకే. అక్కడ ఉన్న పరమేశ్వరుని దర్శన మాత్రం చేత వ్యాపారాభివృద్ధి అది జరుగుతుంది, పనులు అవుతాయి అని చెప్తారు. చక్కగా విశేషంగా అర్చనలు అన్నీ జరుగుతాయి. అక్కడ పద్ధతి ప్రకారం కొంచెం హిందీ విధానంగా ఉంటుంది, కానీ అభిషేకం అవి చేస్తారు. ఎక్కడైనా నీళ్ళు పోసేది అదే. అవును అవును. మంత్రం సమంత్రకంగా అంటే ఏ రుద్రము, ఏకరుద్రము, ఏకాదశి రుద్రము మనం ఇక్కడ చెప్పుకుంటాం. అక్కడ వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పిన ప్రకారం మనం చక్కగా అర్చన చేసుకోవచ్చు. మనం భేట్ ద్వారక వెళ్ళే దారిలోనే మనం భేట్ ద్వారక కనుక బయలుదేరామంటే ఆటోమేటిక్గా ఇది చూపించేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ పక్కకి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. దారుకావనంలో ఉన్నటువంటి నాగేశ్వర దర్శనం వల్ల మనకి ఎక్కడైనా అడవుల్లో అక్కడ తప్పిపోయే సమస్యలు, అలా మనం ఎక్కడికి వెళ్తాం కదా, అలాంటి సమస్య కూడా తీరిపోతుందని చెప్తారు. జాతకంలో అలాంటిది ఏదైనా ఉంటే అది పోతుందన్నమాట. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.